హలో ఆల్, ఇవాళ వచ్చేసి క్రోచెట్ రోజ్ ఫ్లవర్ నేర్చుకుంటున్నాం. క్రోచెట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తుందండి ఇది. రాని వాళ్ళు ఫస్ట్ బేసిక్ నేర్చుకొని తర్వాత ఇది ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్లిప్ నాట్ వేసుకోవాలి, చైన్ వేసుకోవాలి. ఓకే, స్లిప్ నాట్ అంటే ఇలా ముడేసుకోవాలన్నమాట. స్లిప్ నాట్ వేసుకొని మనము ఫస్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. ఓకే, 1 2 3 4 వేసుకొని ఫస్ట్ చైన్లో డీసీ వేయాలి. ఇలా డీసీ వేసిన తర్వాత మళ్ళీ పైకి 3 చైన్స్ వేయాలి, 2 3. సో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది కదా, ఆ 2 లూప్స్లో నుంచి తీసి డీసీ వేయాలన్నమాట. సో ఇలా మనం 10 క్లస్టర్స్ రెడీ చేసుకోవాలి. నేను ఇంకా ఒక 2 సెట్స్ మీకు చూపిస్తాను. సో ఇలా మొత్తం క్లస్టర్స్ వేసుకోవాల్సి ఉంటుంది. 3 చైన్స్ వేసుకోవటం, 3 చైన్, థర్డ్ చైన్ కింద ఉన్న లూప్స్లో నుంచి మనం ఇన్సర్ట్ చేసి డీసీ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం 10 క్లస్టర్స్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా 10 క్లస్టర్స్ వేసేసుకుంటాం. ఇలా వచ్చింది మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకొని వర్క్ టర్న్ చేసి ఆ 2 డీసీస్కి మధ్యలో ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో మనం ఫస్ట్ ఎస్సీ వేసుకోవాలి. ఎస్సీఆర్ స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత 7 డీసీస్ వేసుకోవాలి ఒక్కొక్క లూప్లో. ఓకే, 1 2 3 4 5 6 7. ఇలా 7 డీసీలు వేసుకున్న తర్వాత క్లస్టర్కి మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో వచ్చేసి ఎస్సీ వేసుకోవాలి. ఇలా అక్కడ మనం ఎస్సీ వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకొని అలా 8 క్లస్టర్స్లో మనం 7 డీసీస్ వేసుకోవాలి. అదిగో చూడండి, అలా డీసీకి మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మాత్రమే మనం డీసీలు వేసుకోవాలి. 7 డీసీస్, 1 2 3 4 5 6 and 7. ఇలా 7 డీసీస్ వేసుకొని మళ్ళీ ఆ గ్యాప్లో ఎస్సీ వేసుకోవాలి. ఇలా 8 క్లస్టర్స్లో మనం రెడ్ కలర్తోనే 7 డీసీస్ వేసుకుంటూ క్లస్టర్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ 2 క్లస్టర్స్లో వేయకూడదు, అక్కడ మనం గ్రీన్తో వేసుకుంటాం. ఇదిగోండి, ఇలా మొత్తం 8 క్లస్టర్స్ వేసుకోవాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు వర్క్ టర్న్ చేసి ఆ లాస్ట్ 2 క్లస్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం గ్రీన్ కలర్తో లీవ్స్ వేసుకోవాలి. సో గ్రీన్ కలర్ కోసం మనం గ్రీన్ థ్రెడ్ యాడ్ చేసుకుంటాం. గ్రీన్ థ్రెడ్ యాడ్ చేసుకొని ఫస్ట్ చైన్ వేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఉన్న థ్రెడ్స్ని కూడా మనం కవర్ చేసుకుంటూ వేసుకుంటే వర్క్ సెక్యూర్గా ఉంటుందన్నమాట. సో ఇలా మనం గ్రీన్ కలర్ థ్రెడ్ యాడ్ చేసుకొని ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఎస్సీ వేసుకోవాలి. ఎస్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 ట్రిపుల్ క్రోచెట్ వేసుకుంటాం. 3 టైమ్స్ వేయాలి ట్రిపుల్ క్రోచెట్. 1 2 and 3
వేసిన తర్వాత మళ్ళీ పికాట్ స్టిచ్ కోసం 3 చైన్స్ వేసుకొని ఎస్సి స్లిప్ నాట్ వేసుకుంటాం. స్లిప్ నాట్ వేసుకొని అగైన్ మళ్ళీ 3 ట్రిపుల్ క్రోచెట్ అదే చైన్లో అదే క్లస్టర్లోనే వేసుకోవాలి మనం. అప్పుడు మనకి ఒక లీఫ్ కంప్లీట్ అవుతుంది. 2 చైన్స్ వేసి మధ్యలో ఉన్న గ్యాప్లో స్లిప్ స్టిచ్ చేసుకుంటే మనకు ఒక చైన్ కంప్లీట్ అవుతుంది. సో 3 ట్రిపుల్ క్రోచెట్ అగైన్ మళ్ళీ వేసేసాం. ఇప్పుడు మనం 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసుకొని ఇప్పుడు ఆ గ్యాప్లో మనం క్లస్టర్కి మధ్య ఉన్న గ్యాప్లో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ ఆర్ ఎస్సి వేసుకొని మళ్ళీ ఇప్పుడు 2 చైన్స్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ క్లస్టర్లో కూడా 3 ట్రిపుల్ క్రోచెట్, 3 చైన్స్, పికాట్ స్టిచ్, 3 ట్రిపుల్ క్రోచెట్, 2 చైన్స్, స్లిప్ స్టిచ్ చేసుకుంటే మనకి ఇంకొక లీఫ్ కూడా రెడీ అయిపోతుంది. సో మొత్తం అయిన తర్వాత కట్ చేసేసి సెక్యూర్ కోసం ఇంకోసారి నాట్ వేసేసి మొత్తం అంతా వ్రాప్ చేసుకోవటమే. చాలా సింపుల్ ప్యాటర్న్, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. 1 2 2 and 3. ఇప్పుడు మళ్ళీ 2 చైన్ వేసి పక్కనున్న స్పేస్లో స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ ఆర్ ఎస్సి వేసుకుంటే ఇంకొక చైన్ ఎక్స్ట్రా వేసి ఫాస్ట్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా అంతా చేసుకున్న తర్వాత మనం చైన్ సెక్యూర్ కోసం చైన్స్లోనే ఇన్సర్ట్ చేసుకుంటాం. అలా థ్రెడ్ని సెక్యూర్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి రోల్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. అప్పుడు ఎండింగ్లో కింద ఆటోమేటిక్గా లీవ్స్ కూర్చుంటాయి. సో ఇలా ఫస్ట్ నుంచి రోల్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకున్న తర్వాత రోలింగ్ చేయాలి. రోలింగ్ చాలా ఇంపార్టెంట్. దూరంగా కాకుండా కొంచెం దగ్గర జాగ్రత్తగా రోల్ చేసుకుంటే షేప్ నీట్గా వస్తుంది. సో ఇలా రోల్ చేసుకొని సూది దారం తీసుకొని సెక్యూర్ చేసుకోవచ్చు, లేదా గమ్ పెట్టి కూడా అతికించవచ్చు. సింపుల్, అంతే, మీ రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం సూది దారం తీసుకొని నేను సెక్యూర్ చేస్తున్నాను. ఇలా మొత్తం 1కి 2 సార్లు పైనుంచి కిందికి, కింది నుంచి పైకి నాట్స్ వేసేసుకోవచ్చు. నాట్స్ వేసేసుకొని సెక్యూర్ చేసుకోవాలి. మీరు గమ్ పెట్టి కూడా దీన్ని అతికించవచ్చు. గమ్ పెట్టి అతికితే పిల్లలు కొంచెం రఫ్గా హ్యాండిల్ చేశారంటే మేబీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా సూది దారంతో కుట్టేస్తే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా కూడా మీకు సెక్యూర్గా ఉంటుంది. అందుకు సూది దారంతో కుట్టుకుంటే బాగుంటుందండి. సో ఫైనల్గా మన రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. సో దీన్ని నేను ఇప్పుడు ఒక పప్పీ పిన్కి అటాచ్ చేస్తున్నాను. సో పిన్ ఇలా అన్ని లేయర్స్ మనకు సెక్యూర్గా ఉంటాయి అన్నమాట థ్రెడ్తో స్టిచ్ చేసుకుంటే. సో ఇప్పుడు పప్పీ పిన్కి మనం గమ్ పెట్టేసి దాన్ని సెక్యూర్ చేసుకుంటాం. గమ్ పెట్టేసి జస్ట్ ఒక ప్రెస్ చేసేసి ఒక 2 మినిట్స్ పక్కకు ఉంచితే అది అతుక్కుంటుంది. తర్వాత మనకేం ఊడి రాదు అంత ఈజీగా. సో ఇలా సెక్యూర్ చేసుకుంటే
పిల్లలకి మనకి ఎవరికైనా సరే హ్యాపీగా అందంగా ఉండే ఫ్లవర్ రెడీ. ప్లీజ్ లైక్